నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. ఇప్పటివరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు, ఆయుష ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న మనవండి. నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఒక చిన్న రీసెర్చ్ అండి నాది. మీరు చూస్తున్న ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నారు, విజయవాడ, గుంటూరు, చీరాల, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నమా అనేది ఉంది కదా. అలా మీరు ఏ ఏరియా నుంచి చూస్తే ఆ ఏరియాలో మీరు టైప్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. హాయ్ చీరాల, హాయ్ గుంటూరు, హాయ్ విజయవాడ, అట్లా పెట్టేస్తే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తారని, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తారని కోరుకుంటూ, అలానే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ స్టార్ట్ చేద్దాం. ఒక మంచి అందమైన పేరు స్రవంతి అన్న పేరుని మనం తీసుకుంటే, నిజంగా ఈ అందమైన పేరులో అందమైన లైఫ్ ఉంటుందా అండి? చూద్దాం, ఉంటుందా లేదా అనేది. సో స్రవంతులు ఎంతమంది ఉంటారు మీరు చెప్పండి? చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఇక్కడ ఎక్కువగా విలేజెస్లో ఉంటారు, అక్కడక్కడ సిటీలో కనబడుతుంది. అంటే చాలా తక్కువ మంది స్రవంతిలు అనేవాళ్ళు, చాలా తక్కువ మంది మనకి పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అయితే మనం ఈ అందమైన పేరు వెనకాల అందమైన జీవితం ఉంటుందా అంటే మనం ఈరోజు చెక్ చేసి చూద్దాం. న్యూమరాలజీ పరంగా వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే ఏమన్నా హానికరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి ట్రై చేద్దాం. సో స్రవంతి అన్న పేరు మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే, అంటే కూడగా వచ్చినటువంటి నెంబర్ 28. ఈ 28ని మనం వీక్ నెంబర్ అంటాం. సో ఇక్కడ చంద్రుడు శని కలయికలో ఉన్నటువంటి నెంబరే 28. ఈ 28ని మనం వీక్ నెంబర్ అంటాం. వీక్ నెంబర్ అంటే ఏంటి గురుగారు అంటే, లైఫ్ని కాస్త నడక నడిపించేటువంటి నెంబర్. అంటే ఏంటి? ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ వీళ్ళకి చదువులో కూడా చాలామంది వెనకబడి ఉంటారు. ఎక్కడో ఒక చాట, అంటే 100లో 10% మంచి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టే ఉంటుంది ఏదైనా. నేను ముందే చెప్పాను, గతంలో కూడా చాలా వీడియోలు చెప్పాను. నేను చెప్పినటువంటి ఏ ప్రాబ్లమ్స్ అయినా వారి డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకునే వీళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక స్రవంతికి ప్రాబ్లం ఉంటే ఇంకో స్రవంతికి ప్రాబ్లం ఉండదు. ఆ డేట్ ఆఫ్ బర్త్ సంఖ్యల్లో బలాన్ని మనం చూడగలిగితే అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా పేరులో ఉన్నటువంటి ప్రాబ్లమ్సే మనం చెప్తున్నాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఈ స్రవంతిలో ఉన్నటువంటి నామ సంఖ్యను మొత్తం కూడగా వచ్చింది 28. 28 కాంబినేషన్ అంత మంచిది కాదు ఆడవాళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఒకవేళ ఎడ్యుకేషన్ సిస్టంలో, అంటే చదువులో ఉన్న విద్య వీక్ అవుతుంది. అంటే వీరికి మందంగా ఉంటారు. తెలివితేటలు అంటే అమోఘంగా ఉంటాయి. ఎందువల్ల అంటే తెలివితేటలు అనేవి ఇక్కడ 2 ఉంది కాబట్టి, 2 అనేది చంద్రుడు కాబట్టి చాలా క్రియేటివిటీ ఉంటుంది, ఆలోచన శక్తి ఉంటుంది. కానీ అమలు చేయటానికి 8 వల్ల ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళకి కాస్త ప్లాన్స్ వేస్తారు, ఆ ప్లాన్స్ జరగవు. వీక్ అర్థమైందండి. ఇప్పుడు 28 అంటే వీక్ అనేది ఏంటనేది, 28 అనేది వీక్ నెంబర్ ఎందుకు అన్నాము అనేది ఇప్పుడు అర్థమైందండి మీకు. సో దీన్ని బట్టే లైఫ్ ఉంటుంది. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఏమవుతుంది,
భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి ఒకరంటే ఒకరు ఇష్టం లేకుండా గడపాల్సి వస్తుంది. ఫస్ట్ 1 year 2 years 3 years బాగానే ఉంటారండి. ఆ తర్వాత ఒకరినొకరు ఎత్తిపొడుచుకోవడం జరుగుతుంది. ఇటు భర్తతోనో లేదా అత్తమామలతోనో లేదా ఇంకా వేరే వాళ్ళతోనో గొడవపడి ఇంటికి వచ్చేస్తుంది పాప. యాక్చువల్గా నేను స్రవంతుల్లో విడాకుల దాకా పోయినటువంటి కేసులు నేను చూశానండి. ఇదొక ప్రాబ్లం అయితే ఈ వైబ్రేషన్ ఒక ప్రాబ్లం. తి తా తో తై ఆడవాళ్ళ పేర్లలో ఈ వైబ్రేషన్స్ అంటే తా తీతో తై అన్న ఆ శబ్దం కనుక వచ్చినప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆర్థికంగా లోటు ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియదండి. ఏంటంటే ఇదేదో పిచ్చి శాస్త్రమో అది శాస్త్రం అంటుంటారు. అసలు మా దరిద్రం ఏంటంటే దీనికి ఒక శాస్త్రీయపరమైనటువంటి ఆధారం లేదు. అది వదిలేశారు మేధావులు. సో అందువల్ల మేము కష్టపడాల్సి వస్తుంది. సో చూస్తున్న ఎవరైనా సరే ఈ తాతీతో పదంతో ఉన్నటువంటి శబ్దంతో ఉన్నటువంటి పేర్లు ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఉంటుంది. 28 ఉన్న నామ సంఖ్యకు ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ రెండు ఈ స్రవంతిలో ఉన్నాయి. సో చూడండి, కుటుంబ పరంగా అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కుటుంబ పరంగా డబ్బు దూరం అవుతుంది. అంటే ఆ డబ్బుని వీళ్ళకి ఎట్లా సంపాదించాలో తెలియక లాస్ అవుతుంటారు. వచ్చిన డబ్బు కూడా వీళ్ళకి ఏదో రకంగా ఆరోగ్యపరమైన సమస్యలు రావటం లేక ఇంకా వేరే ఖర్చులు రావటం జరుగుతుంది. అందువల్ల డబ్బుని వీళ్ళు సేవ్ చేయలేరు. కష్టపడటానికి బాగా అలవాటు పడతారు. 8 అంటేనే హార్డ్ వర్క్ అండి. 8 అంటేనే హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్ ఎంత వర్క్ చేసినా వీళ్ళు డబ్బుని సేవ్ చేయలేరు. లేదు చేశారే అనుకుందాం, ఒక నెల 2 నెలలు 3 నెలలు కష్టపడి ఒక 20,000 సంపాదించారు అనుకున్నాం, ఒక్క రోజులో అయిపోతుందండి. అర్థమైందండి? సో ఇలాంటి పరిస్థితి కొంతమంది స్రవంతుల్లో నేను చూశాను. దాదాపు నేను ఒక 50 మంది స్రవంతుల్ని నేను నేమ్ కరెక్షన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీ ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతుందండి. నేను ఎంతోమందిని రీసెర్చ్ బేస్డే నా వీడియోలు, ఎందుకంటే నేను రీసెర్చ్ చేయకుండా వీడియో అప్లోడ్ చేయను అన్న విషయం మీ అందరికీ తెలుసు. నా వీడియోలు చాలా తక్కువ ఉంటాయండి. నేను 2014లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నా వీడియోలు చాలా తక్కువ ఉంటాయి. చాలామంది అడిగారు, సార్ మీ వీడియోలు మీరు ఎందుకు చేయట్లేదండి? చాలామంది రోజుకు ఒక వీడియో వస్తుంది, మీరు ఎందుకు చేయట్లేదని నన్ను అడుగుతారు. నాకు రీసెర్చ్ ఉంది. నా సంస్థ పేరే రీసెర్చ్ బేస్డ్. నా ఫౌండేషనే రీసెర్చ్ ఫౌండేషన్. సో ఆ రీసెర్చ్ చేసి దాంట్లో ఫలితాన్ని తీసుకొని వీడియో చేయటం జరుగుతుంది నేను. కాబట్టి ఎక్కువగా ఇదేదో పిచ్చి శాస్త్రం అని అనుకోవద్దండి. మంచి రిజల్ట్ వస్తుంది న్యూమరాలజీలో. మీకు అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ మీకు జ్యోతిష్యం కంటే గొప్పదా? ఇక క్రాస్ క్వశ్చన్స్ చేస్తుంటారు. జ్యోతిష్యానికి ఉన్నటువంటి పవిత్ర జ్యోతిష్యానికి ఉంది, న్యూమరాలజీకి ఉన్న పవిత్ర న్యూమరాలజీకి ఉంది. చెప్పే విధానం బట్టి జనాలు లైక్ చేస్తారు. మాయ మాటలు చెప్పు, మర్మం చేసి అది చేసి ఇది చేస్తే అది జనాలకి తెలుస్తుంది అబద్ధం అని. ఇప్పుడు న్యూమరాలజీలో స్రవంతిలో ఒక నేమ్ కరెక్షన్ చేస్తే కొంతమంది చెప్తున్నారు కదండి, ఈ స్రవంతిలో నేమ్ కరెక్షన్ చేస్తే కోట్లు సంపాదిస్తారు, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు, మీకు లక్షలు సంపాదిస్తారని, రాత్రికి డబ్బు వచ్చి పడతాయి అని. అవి జరుగుతాయా? రాత్రి డబ్బులు ఆడొచ్చి పడతాయండి మీ పిచ్చి కాకపోతే. అలా వస్తే మనైతే ఇంకా దేవుడు ఎందుకు? మేమే దేవుడు అవుతాం కదా. సో అలాంటివి అపోహలు పెట్టుకోవద్దండి. నేమ్ కరెక్షన్ అంటే ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి నేమ్ కరెక్షన్ చేయాల్సి వస్తుంది. సో ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా మీ పేరు ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత గుడ్ నేమ్ అనేది
స్రవంతిలో ఒక మంచి నేమ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక అక్షరం తీయటము, పెట్టడము, లేదా ఇంకో పదాన్ని పెట్టడము జరుగుతుంది. అంతేగాని ఇక్కడ ఒక పేరును మార్చంగానే 10 రోజుల్లో 10 కోట్లు సంపాదిస్తారు, ఏం పిచ్చి మాటలు అయ్యాయి చాలామంది చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా విమర్శించడం మానేసి సబ్జెక్ట్లో మీరు రీసెర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది. నేను ఎన్ని తిప్పలు పడ్డానో మీకు అర్థమవుతుంది. ఒక స్రవంతిని ఈరోజు నేను బోర్డు మీద నేను చెప్తున్నానంటే దీని వెనకాల నా హార్డ్ వర్క్ ఎంత ఉందో చూసుకోండి. అంటే నేను ఎంత రీసెర్చ్ చేసి, నేను ఎంతమంది స్రవంతులను రీసెర్చ్ చేసి వాళ్ళ కుటుంబాల్లో విచారించి నేను బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఒక పేరు నేను ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాను. మేము నేర్చుకున్న దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది నిజం అబద్ధం నాకు తెలియాలి కదా, రీసెర్చ్ చేస్తే కదా నాకు తెలిసేది. అలానే రీసెర్చ్ చేసి ఈ స్రవంతిలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇప్పుడు మనం దీని గురించి కొద్దిగా ఈ సబ్జెక్ట్ అంతా మీకు చాలా బిజీగా ఉంటుంది, కానీ నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్రవంతిలో వీక్ నెంబర్ అని చెప్పాను కదా, ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళకి భార్యాభర్తల మధ్య కాస్త ప్రాబ్లం ఉంటుంది. అంటే కలిసి ఉన్నా కూడా విడివిడిగా ఉండే దౌర్భాగ్యం కలిగి ఉన్నటువంటి నెంబరే 28. అర్థమైందండి? సో ఈ 28 నెంబరు ఈ స్రవంతి అనేవాళ్ళు గమనించండి. మీకు బాగా ఈ స్రవంతి అన్న పేర్లు మొత్తం మన నామ సంఖ్యను కూడగా వచ్చింది 28 కదా. వీళ్ళు కనుక 6, 15, 24లో పుట్టారనుకోండి, కేల్కతం దుకాన్ బంద్. అంటే ఇక్కడేంటి, ఈ 28వ నెంబరు ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి అస్సలు పడదు. వాళ్ళ లైఫ్ ఇలా 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 వెళ్ళి 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 డమాలని పడిపోతుంది. నిజమండి, ఇది మీరు గమనించండి. ఈ 28 అన్న నంబరు ఉన్న ఏ స్రవంతి అన్న పేర్లు ఎవరైనా సరే ఈ ప్రాబ్లం ఉంటుంది. 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు పుట్టారా, వాళ్ళ లైఫ్లో చాలా ప్రాబ్లం ఉంటుంది. నిజమండి. సో తర్వాత 8, 17, 26 ఈ తేదీలో పుట్టిన వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. సో స్రవంతి అన్న పేరు ఏ డేట్ ఆఫ్ బర్త్లకు సెట్ కాదండి. 6, 15, 24 తేదీ పుట్టిన వాళ్ళకి, తర్వాత 8, 17, 20 తేదీ పుట్టిన వాళ్ళకి సెట్ కాదు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యూమరాలజిస్ట్ని ఎవరైనా కలవండి, మీ పేరుని మీరు వాళ్ళు సెట్ చేసి ఇస్తారు. లేదా నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. సో ఇక్కడ నా దగ్గరికి రావాలని నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదండి. ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి, నేను చెప్పినట్టు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవనేది. సో స్రవంతి అన్న పేరు ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి మ్యాచ్ కాదు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి మాత్రం మ్యాచ్ కాదు. ఇదొక్కటే ప్రాబ్లం ఉంటుంది. సో ఓకే, ఇంతవరకు మనం తీసేసాం కానీ ఇప్పుడు మనం వీళ్ళ మెయిన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుందాం. తర్వాత భార్యాభర్తలు విడిపోవటానికి కారణం అయ్యే నెంబర్ 28. కలిసి ఉన్నా కూడా విడివిడిగా బతుకుతారు. 2, ఆర్థికంగా డబ్బు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. తర్వాత రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవుతుంది. అంటే వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవుతుంది. అంటే ఇటు బంధువులతోనో, లేకపోతే పేరెంట్స్తోనో, లేకపోతే వాళ్ళ తోబుట్టువులతోనో, లేదంటే రకరకాలుగా భర్తలతోనో, అత్తమామలతోనో రిలేషన్షిప్ పూర్తిగా కట్ అయిపోయి సింగిల్గా బతకడం వీళ్ళకి అలవాటు ఉంటుంది. కలిసి ఉన్నా కూడా ఎడమొహం పెడమొహం ఉంటారు. 100లో ఒక 5% మాత్రం వీళ్ళు అద్భుతంగా బతుకుతారు, లగ్జరీ లైఫ్ ఉంటుంది. అవునా కాదా చూస్తున్న ప్రతి స్రవంతిని మీరు కూడా కామెంట్ చేయండి. నేను చెప్పేది నిజమా అబద్ధమా అని. నేను చెప్పేది నిజమని మీరు అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఖచ్చితంగా
మీరు ఈ నా వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ మీద ఇంకో పేరు మీద చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం. నమస్తే.